నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుకు నడక అందరికీ తెలుసు, వెనక నడక వల్ల ఇన్ని లాభాలా? ప్రతిరోజు వాకింగ్ చేయాలని డాక్టర్లు చెప్తారు. బరువు తగ్గాలన్నా, షుగర్ కంట్రోల్ ఉంచాలన్నా, గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా ముందుకు నడవడం సలహా ఇస్తారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరో కొత్త ట్రెండ్ వేగంగా పాపులర్ అవుతుంది. అదే రెట్రో వాకింగ్ లేదా వెనక్కి తిరిగి నడవడం. వెనక్కి నడవడం అంటే చాలా మందికి విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఆశ్చర్యకరంగా ఈ పద్ధతి వల్ల శరీరానికి, మెదడుకు, కీళ్లకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో చెప్తున్నారు. అసలు రెట్రో వాకింగ్ అంటే ఏమిటి? ఎందుకు ఫిట్నెస్ నిపుణులు దీని మీద దృష్టి పెడుతున్నారు? రోజుకు కేవలం 5 నుంచి 10 నిమిషాలు వెనక్కి నడిస్తే శరీరంలో ఏ మార్పులు వస్తాయి? ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం. మనం చిన్నప్పటి నుంచి ముందుకు నడవడానికి అలవాటు పడ్డాం. అందుకే శరీరంలోని కొన్ని కండరాలు ఎక్కువగా పనిచేస్తాయి, మరికొన్ని కండరాలు తక్కువగా పనిచేస్తాయి. కానీ వెనక్కి నడిచేటప్పుడు శరీరం పూర్తిగా కొత్త పద్ధతిలో పనిచేయాల్సి వస్తుంది. అప్పుడు కాళ్ళ ముందు భాగంలోని కండరాలు, తొడ కండరాలు, గ్లూట్స్, హిప్ కండరాలు మరింత యాక్టివ్ అవుతాయి. అందుకే సాధారణ వాకింగ్ తో పోలిస్తే రెట్రో వాకింగ్ శరీరానికి కొంచెం ఎక్కువ సవాలుగా మారుతుంది. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య మోకాలు నొప్పి. మెట్లు ఎక్కినా నొప్పి, ఎక్కువసేపు నడిచినా నొప్పి. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య మరింత పెరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో రెట్రో వాకింగ్ ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వెనక్కి నడిచేటప్పుడు మోకాలపై పడే ఒత్తిడి కొంతవరకు తగ్గుతుంది. అలాగే మోకాలకు మద్దతు ఇచ్చే క్వాడ్రిసెప్స్ కండరాలు బలపడటానికి సహాయపడుతుంది. మోకాలు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వారిపై చేసిన కొన్ని పరిశోధనలో నొప్పి తగ్గడం, కండరాల బలం పెరగడం కనిపించింది. మరో ఆసక్తికరమైన విషయం, రెట్రో వాకింగ్ మెదడుకు కూడా ఒక మంచి వ్యాయామంలో పనిచేస్తుంది. ఎందుకంటే మనం వెనక్కి నడవడం సహజం కాదు. ప్రతి అడుగును జాగ్రత్తగా వేయాలి, సంతులనం కాపాడుకోవాలి, చుట్టూ ఉన్న పరిస్థితులను గుర్తించాలి. దీంతో మెదడు మరింత అప్రమత్తంగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, న్యూరోమస్కులర్ కోఆర్డినేషన్ మెరుగుపడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఆసక్తికరమైన విషయం. సాధారణ నడకతో పోలిస్తే వెనక్కి నడవడానికి శరీరం ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. దీంతో గుండె వేగం పెరుగుతుంది, క్యాలరీలు ఎక్కువ ఖర్చు అవుతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం రెట్రో వాకింగ్ కు సాధారణ వాకింగ్ కంటే ఎక్కువ మెటబాలిక్ డిమాండ్ ఉంటుందని గుర్తించారు. అందుకే కొంతమంది ఫిట్నెస్ ట్రైనర్లు రోజువారీ వాకింగ్ లో 10 నిమిషాలు రెట్రో వాకింగ్ ను కలపాలని సూచిస్తున్నారు. ఇంకా ముఖ్యమైన ప్రయోజనం బ్యాలెన్స్. వయస్సు పెరిగే కొద్దీ చాలా మందిలో సంతులనం సమస్యలు వస్తాయి. పడిపోవడం వల్ల గాయాలు కూడా అవుతూ ఉంటాయి. ఇక రెట్రో వాకింగ్ సమయంలో శరీరం బ్యాలెన్స్ ను కాపాడుకోవడానికి మరింత శ్రమిస్తుంది. దీంతో శరీర నియంత్రణ, స్థిరతత్వం, కదలిక సమన్వయం మెరుగుపడవచ్చని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే ప్రయోజనాలు ఉన్నాయని చెప్పే వెంటనే రోడ్డుపై వెనక్కి నడవడం ప్రారంభించకండి. అదే నిపుణులు ఇచ్చే పెద్ద హెచ్చరిక. ఎందుకంటే వెనక్కి నడిచేటప్పుడు ముందు ఏముందో కనిపించదు. చిన్న రాయి, గుంత, మెట్టు ఏదైనా ప్రమాదానికి కారణం కావచ్చు. అందుకే ప్రారంభంలో పార్క్ లోని ఖాళీ ప్రదేశంలో లేదా ట్రాక్ పై చేయాలి, లేదా ట్రెడ్మిల్ పై చాలా తక్కువ వేగంతో ప్రారంభించాలి. మొదట 1 లేదా 2 నిమిషాలు మాత్రమే చేయాలి. ఆ తర్వాత క్రమంగా సమయాన్ని పెంచుకోవాలి. సోషల్ మీడియాలో కూడా చాలా మంది తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఫిజియోథెరపిస్ట్, ఫిట్నెస్ ట్రైనర్లు మోకాల బలం, బ్యాలెన్స్ మెరుగుపడటానికి రెట్రో వాకింగ్ ను ఉపయోగిస్తున్నట్లు చర్చలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరికి ఇది సరిపోతుందని చెప్పలేం. ఎందుకంటే తల తిరగడం, తీవ్రమైన బ్యాలెన్స్ సమస్యలు, ప్రత్యేక వైద్య పరిస్థితులు ఉన్నవారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. మొత్తానికి మనం ఎప్పుడు ముందుకు నడవడానికి అలవాటు పడు ఉంటాం. అందుకని అప్పుడప్పుడు వెనక్కి నడవడం కూడా శరీరానికి కొత్త సవాళ్ళని ఇస్తుంది. కండరాల బలం, బ్యాలెన్స్, మెదడు చురుకుదనం, మోకాల ఆరోగ్యం, క్యాలరీలు ఖర్చు, ఇలా అనేక ప్రయోజనాలు రెట్రో వాకింగ్ లో దాగి ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే జాగ్రత్తలు పాటిస్తూ నెమ్మదిగా ప్రారంభించడం చాలా ముఖ్యం. మరి మీరు ఎప్పుడైనా వెనక్కి నడిచి చూసారా? రెట్రో వాకింగ్ ను మీ రోజువారీ వ్యాయామంలో భాగం చేసుకుంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నారండి ఓకే టీవీ.